స్నేహితురాలికి నీకొక సలహా. 4 రోడ్ల జంక్షన్, అన్ని వైపులా ట్రాఫిక్ జామ్. కారణం ఎవరో సినిమా హీరో వచ్చాడు. జనం గుమిగూడారు. వాహనాల నుండి ఒకటే హారన్ సౌండ్స్, శబ్ద కాలుష్యం. ఆ తర్వాత ప్రక్కనే అతిపెద్ద ఫ్యాక్టరీ, దాని నుండి వచ్చే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం. ఈ కాలుష్యాల వల్ల నా చిన్నప్పటి నుండి ఓజోన్ పొరకి పడ్డ రంధ్రం పెద్దదవుతూనే ఉంది. ఈ కాలుష్యాల వల్ల మనిషి ఆరోగ్యానికి ప్రమాదమని పెద్ద పెద్ద సంఘాలు ప్రతిరోజు ధర్నాలు, ర్యాలీలు ఇలా ప్రతిరోజు పేపర్లో పడుతూనే ఉన్నాయి. సరే కానీ వీటన్నిటికంటే అతిపెద్ద కాలుష్యం ఏమిటో చెప్పనా? ఐకమత్యంగా ఉండే మనుషుల మధ్య మత కాలుష్యం, కుల కాలుష్యం, ధార్మిక గ్రంథాలను అడ్డు పెట్టుకొని వాటి బోధనను మార్చి చెప్పే బోధకుల కాలుష్యం. ఇవి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాలు. ఇవి పోవాలంటే గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను పరిశీలించి చదువు. సకల కలుషితాలకు సరైన మందు దైవ గ్రంథాల పఠనం కాబట్టి ధార్మిక గ్రంథాలను చదువుదాం. నిజదైవాన్ని గుర్తిద్దాం. కాలుష్యాలకు దూరంగా ఉందాం. జై హింద్.